హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. శివరాత్రి రోజున ఎలాంటి ఉపవాస నియమాలు పాటించాలో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో కృష్ణపక్షం 14వ రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్దశి తిథి అంటే 26 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం 11:08 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు సాయంత్రం ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8:54 ముగుస్తుంది. శివుడు మరియు శక్తి తల్లి కలయిక యొక్క పండుగే శివరాత్రి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని శివ గౌరీల వివాహంగా జరుపుకుంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రదోషకాలంలో శివయ్యను పూజిస్తారు కాబట్టి ఉదయం తిథిని పాటించాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి ఉదయం 11:08 నుంచి రాత్రి 10:05 వరకు భద్రకాలం ఉంటుంది. అయితే శివుడి మహంకాళం ప్రకారం భద్రకాలం శివయ్య ఆరాధనపై ఎలాంటి ప్రభావం చూపదు కాబట్టి ఈ రోజంతా మహాదేవుడిని పూజించవచ్చు. ఇదే రోజున శ్రవణ నక్షత్రం కూడా ఏర్పడుతుంది. మహాశివరాత్రి వేళ బ్రహ్మముహూర్తంలో స్నానం చేసిన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత శివలింగానికి గంధం పూసి పంచామృతాలతో అభిషేకం చేయాలి. మహాశివరాత్రి నాడు ఉపవాస సమయంలో ఒక మట్టి కుండలో నీరు లేదా పాలు నింపి పైన బిల్వపత్రాలు, పువ్వులు, బియ్యం తదితర వాటిని ఉంచి శివలింగానికి సమర్పించాలి. ఆ తర్వాత శివపురాణాన్ని పఠించాలి. అనంతరం మహామృత్యుంజయ మంత్రం లేదా శివుడి పంచాక్షర మంత్రాన్ని ఓం నమః శివాయ అని జపించాలి. మహాశివరాత్రి వేళ శివపూజ ముగిసిన తర్వాత నువ్వులు, బియ్యం, నెయ్యి కలిపిన నైవేద్యాన్ని మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా జాగరణ చేయాలని, ఇలా చేయడం వల్ల భక్తుల కోరికలను నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. గరుడ పురాణం, స్కంద పురాణం, పద్మ, అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారిపై శివానుగ్రహం ఉంటుంది. అలాగే పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో పూజలు చేయాలి. అంతేకాదు మంత్రాలు తెలియని వారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై రాగి పాత్రలో నీరు పోసిన శివయ్య ఆశీస్సులు తప్పక లభిస్తాయని పండితులు చెప్తున్నారు. ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండటం వల్ల శివయ్య నరకం నుంచి రక్షిస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలామంది నమ్ముతారు. ఈ ఒక్క రోజున ఉపవాస జాగరణ ఉంటే చాలు. ఎలాంటి తీర్థయాత్రలు, వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు. ఉపవాస నియమాలేంటో తెలుసుకుందాం. మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఉపవాసం ఉండేవారు ఆ రోజున తలస్నానం చేయాలి. తలంటు స్నానం చేయకూడదు. చాలామందికి తలస్నానానికి తలంటు స్నానానికి తేడా తెలియదు. తలస్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవడం. తలంటు స్నానం అంటే తలకి నూనె రాసుకొని కుంకుడుకాయ లేదా షాంపుతో రుద్దుకుంటూ స్నానం చేయడం. ఇంకా నది స్నానం, గోదావరి స్నానం చేస్తే చాలా మంచిది. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి. పాలు, పండ్లను ఆహారంగా తినాలి. ఎక్కువ మంది శివరాత్రి రోజున ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉంటుంటారు. కానీ శివరాత్రి రోజు ఎవరు కూడా కఠిన ఉపవాసం ఉండకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అలాగే మరుసటి రోజున సాత్విక ఆహారం తినాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఓం నమః శివాయ అనే పంచాక్షర మంత్రం జపిస్తే సరిపోతుంది. అశౌచం అంటే జాత శౌచం, మృత శౌచం ఉన్నవాళ్ళు కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం అంటే శివుడికి ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం అంటే శివుడికి సమీపంలో ఉండడం అని అర్థం. ఉపవాసం ఉండేవారు శివనామ స్మరణ చేస్తూ పాలు, పండ్లు స్వీకరించాలి. నమఃశివాయ అనే మంత్రం లేదా శ్రీ శివాయ నమః అని స్మరించుకోండి. జాగరణ చేయడం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం అని అర్థం. చాలామంది ఆ రోజున జాగరణ పేరుతో సినిమాలకు వెళ్తుంటారు. అలా చేస్తే జాగరణ చేసిన ఫలితం ఉండదని పండితులు తెలుపుతున్నారు. అయితే శివ సంబంధమైన సినిమాలు చూడవచ్చు. వినోదాత్మకమైన కార్యక్రమాలకు వెళ్ళి జాగరణ చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. శివాలయంలో లేదా ఇంట్లో శివుడి స్తోత్రాలు వింటూ జాగరణ చేయాలి. ఇలా కొన్ని నియమాలు పాటిస్తూ శివరాత్రి రోజున ఉపవాసం ఉండటం వల్ల శివుడి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చని పండితులు వివరిస్తున్నారు. శివయ్యని బోళశంకరుడు అంటారు కాబట్టి శివరాత్రి రోజున శివయ్య మీద మనసు పెడితే చాలు, అడిగిన కోరికలు అన్నీ ఇట్టే నెరవేర్చేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.